అన్న ఇది జాఫరాబాద్ గేదె అన్న 5 నెలల సూడి, ముర్రా 4 నెలల సూడి, మినీ వచ్చేసి 7 నెలల సూడి, ముర్రా జాతి ఇది 6 నెలల సూడి, ముర్రా జాతి 6 నెలలు, ముర్రా జాతి 6 నెలలు, ముర్రా జాతి 6 నెలలు, ఇది ముర్రా జాతి 6 నెలలు, ఇది 8 నెలలు జాఫ్రా, బన్నీ వచ్చేసి 7 నెలలు, ముర్రా 8 నెలలు, అది 8 నెలలు. వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్ లో ఉన్నాం. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం జరుగుతుంది. ఇక్కడ దొరికే సుడి గేదెలు, తర్పి గేదెలు, దూడలు అన్ని కూడా ఈ మార్కెట్ లో దొరుకుతున్నాయి. దూడలు అనుకుంటే సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయసు దూడలు దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి 3 నెలల సుడి గేదెల నుంచి 9 నెలల సుడి గేదె వరకు దొరుకుతుంది. రేట్లు ఈ వారం ఎట్లున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చూస్తున్నారా, ఇవి రెండు కూడా బన్నీ గేదెలు. ఇవి రేట్ ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ వీడియోస్ అయినా సరే, డైరీ ఫామ్ లో ఏదైనా గేదెలు సేల్స్ ఉన్నాయైనా సరే, ఇలాంటి వీడియోస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. ఒకసారి తరపు సుడి గేదెల ధరలు ఎట్లున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండు కూడా ఎర్రగడ్డ మార్కెట్ గురించి మనం సపరేట్ వీడియోస్ చేస్తాం. మనం గేదెల గురించి సపరేట్, దూడల గురించి సపరేట్. ఓకే, ఫస్ట్ అయితే గేదెల గురించి తెలుసుకుందాం. ఈ గేదెల గురించి తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ సల్మాన్ భాయ్ కి నమస్తే. ఎందుకంటే సల్మాన్ భాయ్ చాలా కష్టపడతాడు. కష్టపడే గుణం సల్మాన్ భాయ్ది. సో వన్ క్లిక్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్న. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నా రిక్వెస్ట్. ఓకే, ఇవన్న ఇది జాఫరాబాద్ బర్రె. ఇది 5 నెలల సూడి ఉంది. ఓకే అన్న. ఇది ముర్రా జాతి గేదె, 4 నెలల సూడి, 4 లీటర్ పాలు ఉంది. ఇది పచ్చి మీద 9 ఇచ్చింది కానీ మనం 5 లీటర్ చెప్తున్నాము. ఇది 10 ఇచ్చింది కానీ 5 లీటర్ చెప్తున్నాం అన్న. కస్టమర్ కి ఎక్కువ ఇస్తే రావాలి, లేదంటే రావాలి. ఇది ముర్రా జాతి అన్న. ఇది పూటకి 7 ఇచ్చింది, 5 లీటర్ పెట్టుకోవాలండి. ఇది 7 నెలలు చూడండి అన్న. ఇది ముర్రా జాతి 6 నెలలు చూడుంది. ఇది పచ్చి మీద 8 ఇచ్చింది అన్న. 5 లీటర్స్ చెప్తున్నాం. ఓకే, ఇది ముర్రా జాతి అన్న, 6 నెలలు చూడుంది. ఇది 14 లీటర్ కెపాసిటీ అన్న. మనం అయితే 10 లీటర్ చెప్తాం. ఓకే, ఇది ముర్రా జాతి అన్న. ఇది 6 నెలలు చూడుంది. మనం అయితే 14 లీటర్ ఇచ్చింది కానీ మనం 5 లీటర్ చెప్తున్నాం అన్న. ఇది ముర్రా జాతి అన్న. ఇది కూడా 14 లీటర్స్ కెపాసిటీ, మనం 10 లీటర్ చెప్తున్నాం. 6 నెలలు చూడుంది, దూడుంది. ఇది 6 నెలలు చూడుంది అన్న, ముర్రా జాతి. ఇది కూడా 14 లీటర్స్ కెపాసిటీ అని మనం 10 లీటర్ చెప్తున్నాం. ఇది జాఫరాబాద్ అన్న. పూటకి 8 ఇచ్చింది కానీ మనం 5 లీటర్ చెప్తున్నాము. రెండో ఈత. ఇది 8 నెలలు చూడుంది. ఇది బన్నీ జాతి అన్న. ఇది 7 నెలలు చూడుంది అన్న. ఇది పచ్చి మీద 15 లీటర్ కెపాసిటీ అని 10 లీటర్ చెప్తున్నారు అన్న. ఇది ముర్రా జాతి. ఇది 14 లీటర్స్ కెపాసిటీ, 7 నెలలు చూడుంది. మనమైతే 5 లీటర్ చెప్తున్నాం అన్న. ఇదైతే పచ్చి మీద 6 లీటర్ ఇచ్చింది. మనమైతే 4 లీటర్స్ చెప్తున్నాం. 8 నెలలు చూడుంది. మొత్తం ఎన్ని తెచ్చిరన్న? మొత్తం 16 గేదెలు ఉన్నాయన్న. ఇంకోటి ఇది ముర్రా జాతిది. ఇది పంచకలి అని పూటకి 6 ఇచ్చింది కానీ మనం 4 లీటర్ చెప్తున్నాం. 8 నెలలు చూడండి. ఓకే అన్న, నా నంబర్ వచ్చేసి రవికుమార్ గౌడ్, 9502432896. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకోండి. మీకు మంచిగా వెళ్తే రండి, లేదంటే మళ్ళీ రావద్దు. గేదె చూస్తున్నారు కదా, గేదె వచ్చేసి 8 నెలలు చూడుంది. 7 నుంచి 8 నెలలు చూడుంది. జాఫరాబాద్ గేదె. ఇది 2 లక్షలు అయితే చెప్తున్నారు మార్కెట్ లో. 2 లక్షలు అయితే చెప్తున్నారు. ఎంత అవుతుందో చూద్దాం మనం ఒకసారి. వాళ్ళని అడిగా మనం ఎంత ఇచ్చిందన్న పీక్ టైంలో ఈనినప్పుడు. 11 లీటర్ ఇచ్చిందని చెప్తున్నారు. సైజ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎంతగా అడుగుతున్నా ఒకసారి తెలుసుకుందాం. 1,40,000 అయితే బేరం అయిపోయింది గేదెది. 1,40,000 అయితే బేరం అయిపోయింది. చూసినట్టయితే 1,45,000. సుడి కూడా చెక్ చేయించుకున్నారు. ఇప్పుడు చూసినట్టయితే మార్కెట్ లో ఇదే చాలా పెద్ద హెవీ సైజ్. మనం అయితే రవాణా గురించి అయితే తెలుసుకున్నాం, గేదెల గురించి. ఇవి 2 గేదెలు కూడా ఇప్పుడే ఉన్నారు. ఇవి సేల్ అయిపోయినాయి. మన వీడియో తీసుకుంటే ఇప్పుడే కొనేసారు వేరే వాళ్ళు. ఏం రేట్లు వెళ్ళినాయి ఒకసారి ఏందో ఒకసారి తెలుసుకున్నాం. 2 గేదెల గురించి దారాలు చెక్ చేస్తున్నారు, పాల దారాలు. అక్కడ ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ చూస్తున్నారు.
ఈ గేదెల రేట్ వచ్చేసి గేదె తీసుకున్న తర్వాత పాలధారాలు చెక్ చేసుకుంటున్నారు. తీసుకున్న వాళ్ళు వీళ్ళు. సరే రేట్ కూడా కనుక్కుందాం. ఈ గేదెల గురించి వచ్చే రేట్ వచ్చేస్తే 2 లక్షలకు తీసుకున్నారు. 2 lakhs కి 9 లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నారు పూటకి. ఒక్కొక్క గేదె దగ్గర చూసుకోవచ్చు, ఒక్కొక్క దగ్గర 9 లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నారు. పాల ధరలు కూడా చెక్ చేసుకున్నారు వాళ్ళు. ఈ దూడలు వచ్చేసి నాకు తెలిసి ఒక 1 month 1.5 month దూడలు ఉండొచ్చు. నెల దూడలు అయితే ఖచ్చితంగా, నెల పైన దూడలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కామెంట్ చేయండి ఇవి దూడలు ఎన్ని నెలల దూడలు ఉంటాయి. సరే, 1,00,000 రూపాయలకు తీసుకున్నారు. ఇవి రేట్ కూడా వర్తా, రీజనబుల్ ప్రైస్ అయినా, ఈ గేదెలకు ఇంత రేట్ పెట్టొచ్చా అని కూడా కామెంట్ చేయండి. కరెక్ట్ వర్తా రేట్ అయితే ఇంకా తగ్గియొచ్చా, ఇంకా వెళ్ళే తక్కువకే దొరికిందా అని మీరు కామెంట్ అయితే చేయండి. ఈ గేదె వచ్చేసి 1,30,000 కొన్నారు. ఇది 1,30,000కి జాఫరాబాద్ గేదె. మిల్కింగ్ మీద ఉంది, 5 లీటర్స్ మిల్కింగ్ మీద ఉంది. దూడ కూడా ఉంది. ఇది సుడి గేదె అయితే కాదు, నేను సుడి గేదె అనుకున్నాను ఫస్ట్ అయితే. కాదు, మిల్కింగ్ గేదె. ఇది 5 లీటర్ పాలు ఉన్నాయి. 1,30,000కి అయితే ఉన్నారు రైతు అయితే. $1,30,000కి కొన్న జాఫరాబాద్ గేదె ఇది. ఈ పడ్డ వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్. ఇప్పుడు ఇది ఫస్ట్ లాక్టేషన్ అయితే ఇప్పుడు ఈయనకి ఇంకా 20 to 25 days టైం ఉంది. 85,000కి అయితే కొన్నారు. 85,000కి అయితే కొన్నారు. 85,000కి అయితే కొన్నారు. 85,000 85,000కి అయితే కొన్నారు. 85,000. ఇంకా ఈయనకైతే 20 to 25 days టైం ఉంది. సార్ కామెంట్ చేయండి ఏంటి ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది. ఈ మార్కెట్ లో చూసినట్టయితే ఆవులు కూడా చాలా తక్కువగా వస్తుంటాయి, చాలా తక్కువ, 1, 2, 3 వస్తాయి అంతే. ఈ జాఫరాబాద్ గేదె చూస్తున్నారు, 2 లక్షలు అయితే చెప్తున్నారు. 7 నెలల సుడి గేదె ఇది. ఎంతగా అవుతుందో చూద్దాం. ఇక జాఫరాబాద్ గేదె సైజ్ చూసుకోవచ్చు మీరు.